నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసినందుకు నిరసనగా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్ అనే నినాదాలను చేశారు. రాస్తారోకో చేసిన కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు. కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్టు చేయటం ఇది ఒక అప్రజాస్వామికం. ఎందుకంటే ఆమెకి కేసులు ఉన్నాయని చెప్పేసి మన భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమెను అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి నోటీసు విడుదల చేసినా కానీ వాళ్ళు ఈడీ డిపార్ట్మెంటు కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా నిన్న సాయంత్రం వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా అప్రజాస్వామికం. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ఆ యొక్క సంస్థ పనిచేస్తుంది అని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. దీనికి అంతటికీ కారణం రాజకీయ కుట్రలు పన్నుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈ ఈడీ అనేది మోడీకి వత్తాసుగా ఆయన చుట్టంగా పనిచేస్తూ మోడీ కావాలని చెప్పేసి ఈరోజు రాజకీయ కుట్ర చేయాలి, తెలంగాణలో అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని ఈ పార్లమెంటు ఈ ఎలక్షన్ల సమయంలో అరెస్టు చేయటం అనేది భయభ్రాంతులకు గురి చేయటం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలన్న దురుద్దేశంతో ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కూడగట్టుకొని ఈ యొక్క అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ అక్రమ అరెస్టుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఇది మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది మొదటి నుంచి ఉద్యమాల పార్టీ. కొట్లాట ఏమి కొత్త కాదు. అరెస్ట్ చేయడంతోనే భయపడేది లేదు, తాటాకు చప్పర్లకు భయపడేది లేదు. ఏదో అరెస్టులు చేసి బెదిరించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ బెదిరించి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారేమో మోడీ. కమాండ్దారు ఈరోజు చెప్తున్నాం, ఉద్యమం అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు ఎట్లా చేసినో ఇప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలని ఎండగట్టడంలో మా యొక్క నాయకుడు కేసీఆర్ గారు, అలాగే కోదాడ నియోజకవర్గానికి చెందినటువంటి మా లీడర్ గొల్లం మల్లయ్య యాదవ్ గారు వెనకాడనని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న జరిగినటువంటి అక్రమ అరెస్టుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు రాస్తారోకో కోదాడ పట్టణంలోని చౌరస్తాలో చేయడం జరిగింది. మరొకసారి ఈ యొక్క అక్రమ అరెస్టులు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. పోరాటాలే మాకు కొత్త కాదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మోడీ ఇంకోసారి ఇలాంటి యొక్క అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి అలాగే భారత రాజ్యాంగాన్ని కాలగర్భంలో చేసేటువంటి విధానాలు కనుక చేస్తే నిన్ను ప్రజలు తప్పనిసరిగా నీ అంతు చూస్తారని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. విడుదల చేయాలి కల్వకుంట్ల కవిత గారిని వెంటనే, విడుదల చేయాలి కల్వకుంట్ల కవిత గారిని వెంటనే.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.